ఆధ్వర్యంలో 4000 5000 రూపాయలు చీనీకి సూట్ అని చెప్పి అరటికి సూట్ అని చెప్పి సూట్ కేసులు నింపుకునే విషయం వాస్తవం కాదా? ఇది అవసరమా? అభివృద్ధి చేసే వాళ్ళు కావాలన్నా, పాలిచ్చే గేదె కావాలన్నా, తన్నే దునపోతు కావాలన్నా? ఈ యొక్క పరిస్థితిగా ఈ ఎన్డీఏ కూటమితో ఈ ప్రభుత్వం అవసరమా కాదా? మేము మార్పులు చేసే వాళ్ళమా కాదా? మార్పులకు మీరేం చేయాలా? కొన్ని మార్పులు వేయాలా. మార్పులకు మీరేం చేయాలా? మార్పులు అంటే ఏంటి? ఓట్లు. ఎప్పుడు ఓట్లు? 12 అంటే 60 గంటలు. కౌంటింగ్ ఎప్పుడు? స్వాతంత్రం ఎప్పుడు? ఇప్పుడు మీరు చెప్పిన పనులన్నీ చేస్తూ చాలా విషయాలు చేస్తాం. ఇసుక రేటు తగ్గించినావా లేదా? లిక్కర్ రేటు ఫ్రీ అంటే తక్కువ చేసినాం, చాలా తక్కువ. ఏదో తిన్న రేటు అంటే ట్రాన్స్పోర్ట్ రేటు తప్ప. అదే కాకుండా లిక్కర్ రేటు తగ్గిందా లేదా? ఆ లిక్కరు నేను చాలా జగన్మోహన్ రెడ్డికి సన్నిహితంగా ఉన్నాను. పక్కన ఒక ఆయన ఉన్నాడు కృష్ణమోహన్ రెడ్డి అని. ఇప్పుడు అన్నాడు కృష్ణమోహన్ రెడ్డి జైల్లో. ఎందుకు? ఎత్తిన గాడికి ఎత్తినారు. నేను మొన్న ఒక మీటింగ్లో చెప్పిన, అసలు విలన్ జగన్ రెడ్డి విలనా కాదా? విలన్ కంటే గొప్పోడు డాన్. అంటే అండర్గా ఉంటాడు. ఆ డాన్ ఎన్ని డండ్లు ఎత్తినాడు, ఎక్కడ చూసినా నోట్ల కట్టలే. ఇట్లా నోట్ల కట్టలు ఎత్తినాడు. నిజమనుకుంటున్నారా లేదా? ఇటువంటి వ్యక్తి మనకు అవసరమా? ఆ వ్యక్తి తరఫున పోటీ చేసిన ఆ జెడ్పీటీసీ అవసరమా? పనిచేసే లతమ్మ అవసరమా? లతమ్మ వెనకాల మేమందరం ఉన్నాం. మనం ఇప్పుడే చెప్పినాడు, రవి గారు చెప్పినారు. మొన్ననే గౌరవ ముఖ్యమంత్రి గారు మమ్మల్ని టెలికాన్ఫరెన్స్ లో తీసుకున్నాడు. మీకు ఏం అవసరం ఉండే చెప్పండి. రైతులకు అవసరం డ్రిప్ ఇరిగేషన్ పెంచాలా, వాళ్ళకు అరటికి రావాల్సిన నష్టం ఏముండే నివారణ చేయాలా. కొందరికి పెన్షన్ మిస్ అవుతాయి, కొందరికి రేషన్ కార్డులు మిస్ అవుతాయి, కొన్ని సందులో రోడ్లు ఉండవు, గ్రావెల్ రోడ్లు ఉండవు. ఏ పని అవసరం ఉండదు. ఏ పని నోట్ చేసుకోండి, 100 రోజుల్లో పూర్తి చేస్తాం అని 4 సార్లు ముఖ్యమంత్రిగా అయిన ఆ ముఖ్యమంత్రి మా ప్రధానమంత్రి గారు 3 సార్లు ప్రధానమంత్రి ఆధ్వర్యంలో ఈ పనులు చేస్తామనే నమ్మకం మీకు ఉందా లేదా? ఓట్లు ఇస్తారు లేదా? మీకు బస్సు ప్రయాణం జరిగి తింటారా లేదా? ఇప్పుడే చెప్పింది అమ్మ గౌరవ ఎమ్మెల్యే గారు, మీరు పెళ్లిళ్ళకు పోవచ్చు. ఇంతకుముందు మామూలుగా నేను మొన్న ఒక మీటింగ్లో చెప్పిన, మొబైల్ మామూలుగా పెళ్లికి పోతుంటారు. మీరు ఉండండి మేము పోతామంటారు. ఏమైనా తక్కువ డబ్బు మేము దేవాలయానికి వేస్తామంటారు. ఏమన్నా ఎరువులు కావాలంటే మేము కొనుక్కొని వస్తామంటారు. కాబట్టి గౌరవంగా మహిళలను దృష్టిలో పెట్టుకొని ఉచిత బస్సు రాష్ట్రంలో ఎక్కడైనా. అదే కాకుండా గౌరవ ముఖ్యమంత్రి గారు మరొక స్టెప్ వేసినాడు. మహిళా ఉద్యోగస్తురాలకు కూడా ఉచిత బస్సు. కాబట్టి ఇన్ని జరిగే ఈ ప్రభుత్వాన్ని ఆదరించాల్సిన అవసరం అందరికీ ఉందా లేదా? ఓట్ వేయాల్సిన అవసరం ఉందా లేదా? చెక్కు పెట్టాల్సిన అవసరం ఉందా లేదా? సూపర్ 6 అమలు చేస్తామా లేదా? వాళ్ళకు సూపర్ చెక్ పెట్టాలా లేదా? మీ మీద మాకు నమ్మకం ఉంది, మా మీద మీకు నమ్మకం ఉందా లేదా? మేమందరం పనిచేసే వాళ్ళమే కాదు. గౌరవ ప్రధానమంత్రి ఇప్పటికీ ప్రధానమంత్రి ప్రపంచంలోనే భారతదేశాన్ని 4వ స్థానం, మరొక 2 ఏళ్లలో 3వ స్థానం. అది ఎప్పుడు జరుగుతుందో ఇన్సూరెన్సు, ఇన్పుట్ సబ్సిడీ, ప్రైవేటు ఫ్యాక్టరీలు, గవర్నమెంట్ ఫ్యాక్టరీలు అన్ని వచ్చే పరిస్థితి, మీకు ఉద్యోగాలు, ఉపాధి, శాంతి భద్రత, బ్యాంకింగ్, ఇన్సూరెన్సు, ఏ ఐటమ్ అయినా పెరగాలంటే ఏం చేయాలా? మీరు ఓట్ వేయాలా? వాళ్ళు ఏదో, నేను మళ్ళీ ఒక రిక్వెస్ట్, వాళ్ళు ఏదో ఇస్తారు, కొట్టారు గుప్పలు గుంజండి, నెప్పు ఓట్ వేయండి. ఇక్కడ నోట్లు గుంజండి, ఓట్ వేయండి. ఎలా చెప్తున్నా? నోట్లు గుంజండి, ఓట్ వేయండి. మిమ్మల్ని గెలిపించాల్సిన బాధ్యత ఉంది. ఒకటి చెప్పమంటారా? నన్ను వివేకానంద రెడ్డిది కరెక్ట్గా 6 సంవత్సరాల కిందట ఇంట్లో పొద్దున మహానుభావుడు అవినాష్ రెడ్డి ఇంటి ముందర కూర్చొని గుండెపోటు అని ప్రకటించినాడు. సాక్షి టీవీలో వచ్చింది. అక్కడ పైన విజయసాయి రెడ్డి ప్రకటించాడు. మధ్యాహ్నం 6కో 12కో 1 గంటకో వచ్చినాడు మహానుభావుడు. అటు బృదుడు ఎమ్మెల్యే గారు మరియు వాళ్ళ మేనమామ, నేను చంద్రబాబు నాయుడు గారు పైనుంచి చెప్పారట, లోకేష్ చెప్పినాడట, నేను బీటెక్ రవి, ఇప్పుడు ఆ పార్టీలో ఉంటే సతీష్ రెడ్డి, దూరి పొడిచి ఇది నమ్మేవాడు కన్నా. ఎప్పుడు ఎట్లా మేమన్నా వైరస్ లోపలికి దూరేదానికి? అదే కాదు, కోడి కత్తి కేసు ఒకటి,
నా మీదే నేను మంత్రిగా ఉన్నప్పుడు అది నమ్మినారా? అంటే దొంగ కేసులు పెట్టే రకమే కదా. మొన్న ఎలక్షన్ అప్పుడు ఈయన రెప్పకు ఒక చిన్న రెప్ప తగిలింది జగనప్పకు, దాని పెద్ద హత్యా ప్రయత్నం అంట. మన అమ్మ షర్మిల చెప్తాంది, మా చిన్నాయన్ను పొడిచి నరికి చంపితే గుడపోటు, అదే చిన్న రెప్ప తగిలితే హత్యా ప్రయత్నం. మన ఏదో చిన్న దెబ్బలు తగిలితే నేను అమ్మ సునీతమ్మ స్టేట్మెంట్ ఇచ్చింది, దావడం చిన్నదానికి గాలి, చిన్న సబ్జెక్ట్ జరిగితే పాపం అదే వివేకానంద రెడ్డి హత్య జరిగిన రోజు అన్న ఊరేగింపు అంటే వద్దన్నారంట. నేను అమ్మ